సో సిపి గెట్ 2025లా మనం ఏం చేసారంటే మనోళ్ళు కొంతమంది 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు 5 సబ్జెక్టులకు కూడా ఎంట్రెన్స్లు రాశారు. ఓకేనా. ఇప్పుడు ఎట్లా అంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఏ ఇంగ్లీషు, అట్లా కొంతమంది ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఇంకో కొంతమంది ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిందీ, ఎంఏ లింగ్విస్టిక్స్ అట్లా రాశారు కొంతమంది. సో మీరు రాసినవి ఒక సబ్జెక్ట్ అయినా, 2 సబ్జెక్టులు అయినా, 3 సబ్జెక్టులు అయినా, 4 సబ్జెక్టులు అయినా అన్నిటికీ మీరు సెపరేట్గా కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఎందుకంటే దేనిది దానికే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, దేనిది దానికే ర్యాంక్ ఉంటుంది. మీరు 2 రాసిన సబ్జెక్టులు, 3 రాసినా, 4 సబ్జెక్టులు రాసినా, 5 సబ్జెక్టులు రాసినా, 6 సబ్జెక్టులు రాసినా కూడా సో దేనిది దానికి సెపరేట్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. సింపుల్. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత దేనిది దానికి డబ్బులు కట్టేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే మనకు హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ తోటి లాగిన్ కావాలి. సో దేని సబ్జెక్టు దానికే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ర్యాంక్ ఉంటుంది కాబట్టి సెపరేట్గా దేని దానికే లాగిన్ కావాలి. అండ్ 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు ఉంటే దేని దానికి డబ్బులు కట్టాలి. 200 రూపీస్ 250 రూపీస్ ఉంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి డబ్బులు. సో దేనిది దానికే లాగిన్ అయ్యి దేనిది దానికే డబ్బులు కట్టి దేని సర్టిఫికేట్ దానికి అప్లోడ్ చేసి దేనిది దానికే సబ్మిట్ చేయాలి. సో సెపరేట్ కౌన్సిలింగ్ దేని దానికి చేసుకోవాలి. సో సెపరేట్గా సర్టిఫికేట్లు దేని దానికి అప్లోడ్ చేసుకోవాలి. సెపరేట్గా అవన్నీ అప్రూవ్ అయిపోతాయి దేని దానికి. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా అన్నిటికీ పెట్టుకోవచ్చు. మళ్ళీ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు 2 సబ్జెక్టులకా, 3 సబ్జెక్టులకా, 4 సబ్జెక్టులకా, 5 సబ్జెక్టులకా, 6 సబ్జెక్టులకా, 7 సబ్జెక్టులకా, 8 సబ్జెక్టులకా సో మీ ఇష్టం. మీరు ట్రై చేస్తా అనుకుంటే అన్నీ మీరు క్వాలిఫై అయిన సిపి గెట్లో క్వాలిఫై అయిన అన్ని సబ్జెక్టులకి మీరు పెట్టుకోవచ్చు సర్టిఫికేషన్ వెరిఫికేషన్. దేని దానికి సెపరేట్ ఉంటుంది. డబ్బులు దేని దానికి కట్టాలి, దేని దానికే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ కూడా దేని దానికే పెట్టాలి. సెపరేట్గా అలాట్మెంట్లు కూడా అంతే అవుతాయి. ఇప్పుడు అలాట్మెంట్ అయిన తర్వాత మీరు 3 సబ్జెక్టులు పెట్టిరు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ పెట్టిరు, లైబ్రరీ సైన్స్ పెట్టిరు, ఇంకొక కోర్సు కూడా పెట్టిరు. 3 అలాట్మెంట్లు అవుతాయి. అలాట్మెంట్ అయిన తర్వాత సో ఎట్ ద ఎండ్ యూ నీడ్ టు సెలెక్ట్ ఒకటి. ఓకేనా. అలాట్మెంట్లు 3 అయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3 అలాట్మెంట్లలో మీకు ఏది నచ్చింది, మీకు ఏది కావాలనో అది సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆన్లైన్లో డబ్బులు 800 కట్టమంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కోర్స్ ఫీజు మొత్తం కట్టమంటుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీలో పోయి జాయిన్ కావాలి. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీరు 2-3 సబ్జెక్ట్ రాస్తే అంతే, వేరే ఆప్షన్ లేదు. 2-3 అలాట్మెంట్లు అవుతాయి సబ్జెక్టులకి. ఎట్ ద ఎండ్ ఫస్ట్ పేస్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కాలేజీలో జాయిన్ కావాలి. అండ్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ ఇంకో సబ్జెక్టు సెకండ్ పేస్లో ట్రై చేసుకుంటే సెకండ్ పేస్లో అది వేరే ఎక్కడ సీట్ వస్తే ఆడపోయి జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు. ఈడ ఆల్రెడీ ఫస్ట్ పేస్లో జాయిన్ అయింది, క్యాన్సిల్ చేసుకొని టీసీ రిటర్న్ తీసుకొని మళ్ళీ ఆడపోయి సెకండ్ పేస్లో జాయిన్ కావాలి. అది మన ఇష్టం. ఓకేనా. అర్థమైంది కదా నేను చెప్పింది అయితే మీకు. సో 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు రాసిన వాళ్ళు సెపరేట్గా దేని దానికి కౌన్సిలింగ్ చేసుకోండి. ఎందుకంటే దేని హాల్ టికెట్ నెంబర్ దానికే ఉంటుంది, దేని ర్యాంక్ కార్డ్ దానికే ఉంటుంది. సర్టిఫికేట్లు దేని దానికే డబ్బులు కట్టి అప్లోడ్ చేయాలి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయాక దేని దానికే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ అయిపోయాక దేని దానికి అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఏది నచ్చితే దాన్ని బేస్ చేసుకొని మీరు చూసుకోవచ్చు అన్నట్టు. సో ఇది చెప్పాలనుకున్నది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్ పెట్టండి.